మామిడి రైతులను పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాలెం చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే ఆయన రైతులతో మాట్లాడతారు, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. మద్దతు ధర ఎందుకు రాలేదు, అలాగే సబ్సిడీకి సంబంధించిన 4 రూపాయలు ఏ విధంగా రాలేదు, అలాగే వాళ్ళు సుదూర ప్రాంతాలకు వెళ్ళి దారి ఖర్చులు వచ్చినా సరే పర్వాలేదు అంటూ హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి పంటని ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది, అలాగే టోకెన్లు కూడా రాని వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, రోజుల తరబడి ఫ్యాక్టరీల ముందు పడిగాపులు కాస్తూ తమ పంటను కుళ్ళిపోయిందంటూ రోడ్డు పాలు చేస్తున్న వారి వ్యతలు ఏ రకంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు. కానీ అడుగడుగున ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకోవడానికి, ఆయనకి ప్రజాస్పందనని తెలియకుండా ఉండడానికి, రైతుల వ్యతలు ప్రజలకు తెలియకుండా ఉండడానికి అడుగడుగున ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. గ్రామాలు సైతం పోలీస్ పహారాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. కేవలం 500 మంది రైతులు మాత్రమే మార్కెట్ యార్డ్లో ఉండాలి అంటూ వాళ్ళు హుకుం జారీ చేసిన వైనాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలను జేసీబీలతో ధ్వంసం చేయించిన దృశ్యాలు కూడా మనకి నిన్నటి నుంచి కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో రైతుల వ్యతలు కనుక్కోవడానికి ఇవేవీ మమ్మల్ని అడ్డుపట్టలేవు, అడ్డంకి కాదు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పర్యటన కొనసాగిస్తున్నారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బంగారుపాలెం చిత్తూరు జిల్లా ఆయన చేరుకోబోతున్నారు. ప్రస్తుతం ఆయన హెలిప్యాడ్ దిగిన తర్వాత అభిమానులు కార్యకర్తలు ఆయన చుట్టుముట్టిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆయన బంగారుపాలెం మార్కెట్ యార్డ్కు వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రజలకు అభివాదం చేస్తూ, అభిమానులను పలకరిస్తూ ఎప్పట్లాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం మార్కెట్ యార్డ్కు వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి.